ఇప్పటి వరకు మీరు వినని కొత్త బిజినెస్ కాన్సెప్ట్ ఇది చూడండి. ఇది ఏంటి అంటే రొటేటింగ్ ల్యాప్టాప్ స్టాండ్ అనమాట. ల్యాప్టాప్ కావచ్చు, ట్యాబ్ కావచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు దానిపైన. చూసారా, అన్ని వైపులా రొటేట్ అవుద్ది. స్టూడెంట్స్కి చాలా చాలా యూస్ఫుల్ అండి. స్టూడెంట్స్ అని కాదు, వర్క్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా చాలా యూస్ఫుల్ ఇది. సో అంటే మీకు ఈ వెన్ను నొప్పి అనేది లేకుండా ఉంటుందండి. అంటే నార్మల్గా ల్యాప్టాప్ పెట్టుకున్నప్పుడు మన అంటే వ్యూ చేసే ఆ యాంగిల్ అనేది మారుద్ది అనమాట. ఈ స్టాండ్ పెట్టుకున్నప్పుడు మన వెన్ను ముక్క అనేది కాస్త బెండ్ అవ్వకుండా స్ట్రైట్గా చూడొచ్చు అనమాట, కుర్చీలో కూర్చొని స్ట్రైట్గా. సో ఇది ఈ వెన్ను నొప్పి అనేది రాదు, దానికోసమే ఈ స్టాండ్. చూడండి ఫ్రెండ్స్, ఈ స్టాండ్ అనేది మనకి 600కు దొరుకుతుంది. కేవలం 600కి మనం 1200కి సేల్ చేసుకోవచ్చు. చాలా చాలా యూస్ఫుల్, ప్రతి ఒక్కరూ తీసుకుంటారనమాట ఇది. రెండోది, ఒకటి అమ్మితే 600 రూపాయలు వస్తుంది. మీరు స్టూడెంట్స్ ఏరియా, ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, హైదరాబాద్ లాంటి ఏరియాలో ఎక్కువ మంది స్టూడెంట్స్, ఎక్కువ మంది స్టూడెంట్స్ హాస్టల్, నెక్స్ట్ ఎక్కువ ఈ కంపెనీలు ఉంటాయి కదా మీకు. సో ఈ టెక్ సంబంధించిన కంపెనీలు మొత్తం ఎక్కడ ఉన్నాయి, ఇటువంటి చోట మీరు దీన్ని మార్కెటింగ్ చేయొచ్చు అనమాట. సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి కదా, సో అటువంటి చోట. ఎందుకు చెప్తున్నానంటే అటువంటి చోట ఎక్కువ మంది తీసుకుంటారు. ఇవి ఎక్కువ ప్రాఫిట్ కూడా ఉంటుంది. అసలు రోజుకి 10 సేల్ చేసుకున్నా ఎంత అండి, 6,000 రూపాయలు అండి. 6,000 నెలకి ఎంత, 1,80,000. ఇటువంటి వాటికి పోటీ ఉండదు. మీకు ఏం చెప్తున్నానంటే, మనం ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు దాంట్లో పోటీ ఉండింది అనుకోండి, లాభం అనేది షేర్ అవుద్ది, ప్రాఫిట్ అనేది షేర్ అయిపోద్ది. అదే ఎవరు లేదు, పోటీయే లేదు, ఎవరికి ఈ కాన్సెప్ట్ తెలియదు. ఇంకొకటి, పోటీ రావాలన్నా వాళ్ళకి టైం పట్టుద్ది. మీరు ఒక నెల అమ్మితే కానీ మీ దగ్గర బాగా మీరు డబ్బులు సంపాదిస్తున్నారు, బిజినెస్ బాగా జరుగుతుందంటే అప్పుడు ఎవడో వచ్చి మన పక్కనే పెడతాడు. అది కామనే. మీరు ఏ బిజినెస్లోనూ పోటీ లేకుండా ఉండదు. కాకపోతే ఫస్ట్ మీరు స్టార్ట్ చేసుకోండి. ఇటువంటివన్నీ ఆన్లైన్లో దొరుకుతున్నాయి కానీ ఆఫ్లైన్ మార్కెట్లో చాలామందికి తెలియదు కూడా. ఓకేనా, ఇది ఖచ్చితంగా ఒకరు తీసుకుంటే పక్కన అందరూ తీసుకుంటారు. ఎవరో ఒక ఎంప్లాయీ తీసుకున్నారనుకోండి, పక్కన అందరూ తీసుకుంటారు. స్టూడెంట్స్ తీసుకున్నారనుకోండి, అందరూ తీసుకుంటారు. ఓకేనా, ఇప్పుడు హైదరాబాద్లో చదివే పిల్లలు వాళ్ళకి ఏదైనా అవసరం అంటే వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేస్తారు. అమౌంట్ పెద్ద విషయం కాదు కదా, 1200 అనేది వాళ్ళకే మంచిది. మనం పక్కనే ఫోటో పెట్టేయాలి. అంటే ఆ వెన్ను నొప్పి, మన చూసే యాంగిల్, ఇవన్నీ కూడా ఆ ఫోటో పెట్టేసామనుకోండి, ఆటోమేటిక్ ఎవరైనా కొట్టుకుంటారు. సో కుర్చీలో కూర్చున్నప్పుడు మన వెన్ను ముక్క అనేది స్ట్రైట్గా ఉండాలి. మనం అలా బెండ్ అవ్వకూడదు. యాక్చువల్లీ అలా బెండ్ అవ్వడం వల్లే మనకి బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. ఎక్కువసేపు అలా బెండ్ అయ్యి చూస్తూ ఉండడం వల్ల. అంటే మన మెడ, మన వెన్ను ముక్క స్ట్రైట్గా ఉండాలి, వ్యూ అనేది మనం చూడడం అనేది. ఓకేనా, సో మనం ల్యాప్టాప్ ముందు కూర్చుంటారు కదా పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే, నేనైనా మీరైనా కంటిన్యూగా ఇలా చూస్తూ ఉంటాం. మనం కుర్చీ కన్నా ఇది కాస్త డౌన్లో చూస్తుంటాం, కింద కూర్చున్నా డౌన్లో ఉంటుంది ఇది చూసే యాంగిల్ అనేది. కనుక అలా ఉండకూడదు అనమాట. ఓకేనా, మీరు కంటిన్యూగా చూస్తుంటే, కంటిన్యూగా సిస్టమ్ ముందర వర్క్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, ల్యాప్టాప్ ముందర వాళ్ళకి ఆ పెయిన్, బ్యాక్ పెయిన్, వెన్ను నొప్పి ఎలా ఉంటుంది, మెడ నొప్పి ఎలా ఉంటుందని. సో వాళ్ళందరూ కూడా యూస్ఫుల్, వాళ్ళందరికీ కూడా. సో ఇటువంటివి మీకు ల్యాప్టాప్ స్టాండ్, 360 డిగ్రీ రొటేటింగ్ ల్యాప్టాప్ స్టాండ్ సప్లయర్స్ అని ఇండియా మార్ట్లో కొడితే చాలామంది సప్లయర్స్ ఉన్నారు. ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయొద్దు, డైరెక్ట్గా వెళ్ళండి. ఆఫీస్ ఎక్కడ, వాళ్ళ షాప్ ఎక్కడ అని కనుక్కొని డైరెక్ట్గా వెళ్ళి అక్కడ కొనుగోలు చేయండి. ఓకేనా, ఆన్లైన్లో ఎవరికి మీరు ముఖం చూడకుండా డబ్బులు కట్టవద్దు ఎవరికి కూడా. డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని కలిసి బేరమాడి 600 అంటే 500కి ఇస్తారా, ఇంకొక 50 తగ్గించండి, అలాగా ఫస్ట్ 30-50 తీసుకొని వచ్చి మార్కెటింగ్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మంచి బిజినెస్ ఇది, ట్రై చేయండి ఫ్రెండ్స్.